చాలా క్లియర్ గా చెప్పాం. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చాలా క్లియర్ గా కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పాం. ఇప్పుడు గోదావరి నీరు ఉంది, వరద నీరు 3000 టీమ్స్ రికార్డ్ చెప్తూ ఉన్నాయి. వాళ్ళు కుదరదంటూ ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి అంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు దానికి ఒక కేంద్రం ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కేఆర్ఎంబి ఉంటుంది, బోర్డులు ఉంటాయి. చేత వాళ్ళు ఏదో మాట్లాడితే అది చెల్లింపు అవదు, మేము మాట్లాడితే మేము చెల్లింపు కాదు. ఇప్పుడు 3000 టీఎంసీలు వృధాగా గోదావరి నీరు కలిసిపోతుందని చెప్తూ ఉన్నాం. మన దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, లో రిపేరియన్ రాష్ట్రం, పై రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎంతో కొంత కింద రాష్ట్రాన్ని నష్టం జరుగుతుంది, కానీ దిగువ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందండి? మరి దాన్ని కూడా వాళ్ళు అపోజ్ చేస్తున్నారా లేదా? దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారా లేదా? దానికి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ విధానం అది. వాళ్ళు అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలి వాళ్ళ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళు బురద చల్లితే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు ప్రత్యక్షంగా కనపడుతోంది కదా. 3000 టీఎంసీలు ఉప్పు నీటిలో కలుస్తుందా లేదా? దాన్ని వాళ్ళు కోర్టులో వేసుకున్నారా లేదా? వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ఏ రకంగా అయితే అనుమతులు వచ్చాయో అదే రకంగా మన పోలవరానికి అనుమతులు అడుగుతూ ఉన్నాం. అంటే నేను ఉదాహరణ చెప్తూ ఉన్నా. అంటే ఆ రకంగా తీరుగా నేను చెప్పేది అదే. వాళ్ళు రాజకీయ ప్రయోజనాలను ఆశించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈవేళ చాలా క్లియర్గా మొన్న కూడా నేను చెప్పాను, మీకు గొడవలు కావాలా, నీళ్లు కావాలంటే మాకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలనేటువంటి దృక్పథంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీరు ఈవేళ ఇన్ని వేల టీఎంసీలు, ఇన్ని వందల టీఎంసీలు రిజర్వ్లో ఉంది.